పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. దేవుడు మీకు తోడుగా ఉంది. ఈ స్వాతంత్ర దినం తన కృపా సమృద్ధిని మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించుగాక. నేటి ధ్యాన వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసంగా చేసేను. మన భారతదేశము కొన్ని సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కింద ఉండేది. మనలను వారు బానిసలుగా చేశారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రము వచ్చింది. మన పితరులు ఈ స్వాతంత్రము కొరకు ఎన్నో బాధలను, శ్రమలను, కష్టాలను, బ్రిటిష్ వారి మీద పోరాటాలను చేసి ఈ స్వాతంత్రాన్ని మనము పొందుతున్నాం. దేశము అప్పుడు నుండి ప్రజాస్వామ్య దేశంగా స్వాతంత్రపు గాలులు పీల్చుకుంటూ మనలను మనమే పరిపాలించుకుంటూ మన దేశంలో మనము స్వేచ్ఛగా జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించుగా. అలాగనే దేవుని వాక్యంలో మనము చూస్తే మనం ఒక దినాల్లో అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నా ఆ అధికారంలో నుండి మనలను దేవుడు విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసెను అని దేవుని వాక్కు తెలియజేస్తుంది. బానిసములో ఎంత కఠినమైనటువంటి శ్రమలు అనుభవించినామో స్వాతంత్రములో మనము స్వేచ్ఛను అనుభవించుతా. అలాగనే పాపులైన మనుషులు అంధకార సంబంధమైనటువంటి క్రియలలో బంతిక్కుపడిన వారై దేవునికి ఇష్టలు లేకుండా, ఇష్టలుగా కాకుండా మనము జీవించిన ఆ చీకటి బ్రతుకుల నుండి ప్రభు మనలను విమోచించి తన రాజ్య నివాసులుగా మనలను చేసిన ఈ స్వాతంత్రము మనకు ఎట్లొచ్చిందంటే కింద వాక్యములో అంటారు, ఆ కుమారుని యందు మనకు పాపక్షమాపణ కలిగింది. ఆ కుమారుని ద్వారా మనకు విమోచన దొరికింది. మన పాపముల కొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల విషయమై ఆయన చనిపోయి పాపముల నుండి మనకు విమోచన అనుగ్రహించి చీకటిని మన జీవితమును కొరగించి మనమందరము కూడా తేజోనివాసముగా ఉండడానికి, దేవుని రాజ్య నివాసముగా ఉండడానికి మనకు ఆయన స్వేచ్ఛను, స్వతంత్రము ఇచ్చిన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అంధకారం నుండి నువ్వు విడుదల పొందినావా? అలా విడుదల పొందకపోతే నేడే నీకు అనుకూలమైనటువంటి సమయం. నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకో. చీకటిగా ఉన్న నీ జీవితాన్ని ఆయన వెలుగుమయముగా మార్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించే. గరుడా, పరిశుద్ధుడా, నీ వందరా, పాపము నుండి నీ బిడ్డలను విమోచించు, నీ రాజ్య నివాసులుగా చేయం. అలాంటి మార్చగలిగిన బిడ్డలకు నేను రుణసుకుంటున్నాను. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె శుభోదయం. కృపను దీవించునుగాక. ఆమె